ఇప్పుడు మనకి ఇంకా 2 నిమిషాల టైంలో ప్రారంభమవుతుంది నెక్స్ట్. ఇప్పుడు వేణుగోపాల్ గారు, సిహెచ్ వేణుగోపాల్ గారు, కేసెస్ రిటన్ బై మాస్టర్ ఈకే అనేటువంటి దాంట్లో ఈయన కూడా, వేణుగోపాల్ గారు కూడా మన ఇక్కడ ఈ గ్రూప్ వర్క్లో ఈ కేస్ స్టడీ అనేటువంటి దాంట్లో బాగా ఫాలో అవుతున్నారు. అందువలన ఆయన కూడా చాలా డీప్గా స్టడీ చేయడానికి సిద్ధంగా ఉండి ఇవన్నీ ఫాలో అయ్యి చేస్తారు. అందువలన 3 to 3:30 వేణుగోపాల్ గారు, మాస్టర్ గారు ఈకే గారు కేస్ షీట్స్ ఆయన కూడా మాస్టర్ గారు ఎలా చేశారనేటువంటి తెలుసుకోవడం, దానికోసం ఈ గ్రూప్లో వర్క్ చేస్తున్నారు. అందుకని ఇప్పుడు వేణుగోపాల్ గారు సిద్ధంగా ఉన్నారండి. వాసుదేవ ప్రారంభం చేయొచ్చు మీరు. శ్రీ గురుభ్యో నమః. పూజ్యునీలైన అనంతకృష్ణ మాస్టర్ పాదపద్మలు నమస్కరిస్తూ, అలాగే మన ట్రస్ట్లోని డాక్టర్స్కు, సోదర బృందానికి నమస్కారం చేస్తూ, ముందుగా ఒక చిన్న మాట. మేము మాస్టర్ బివి నరసింహరాజు గారి దగ్గర శిక్షణ పొంది, నేను నా బాల్య స్నేహితులు తారకేష్ స్వామి, నేను ఒక త్రయంగా ఆయన దగ్గరికి వెళ్ళి అప్పట్లో మేము వర్క్ చేసేవాళ్ళము. తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత మాస్టర్ రాజు గారు నన్ను జగన్మోహన్ రావు గారి దగ్గరికి పంపించారు, గుడిమల కాపూరు. అక్కడ కొన్నాళ్ళు మేము వర్క్ చేసాము. తర్వాత నేను వర్క్ రీత్యా కొన్నాళ్ళు బయట ఉండడం వల్ల కొన్నాళ్ళు గ్యాప్ వచ్చింది. తర్వాత మళ్ళీ నా బాల్య స్నేహితుడు చింతల్లో డిస్పెన్సరీ పెట్టడం, అక్కడికి వెళ్ళడం, మళ్ళీ ట్రైన్ పట్టాలు ఎక్కిందండి మాస్టర్ అనంతకృష్ణ గారు అక్కడికి వచ్చిన తర్వాత అనడం, మళ్ళీ నేను ఆ ట్రస్ట్లో పాలు పంచుకోవడం, మళ్ళీ వర్క్ రీత్యా చెన్నై వెళ్ళడం, చెన్నైలో శరవణన్ గారి కలవడం, అక్కడ మన మన్మోహన్ గారు ప్రతి మంత్లీ లాస్ట్ సండే అక్కడికి రావడం తిరుపతి నుంచి, మళ్ళీ ఆయన ద్వారా కొన్ని విషయాలు నేర్చుకోవడం. అక్కడే శ్రీదేవి మేడం గారు క్లాసులు చెప్తున్నారంటే ఆదివారం నాడు అవి అటెండ్ అయ్యి 2018 నుంచి మళ్ళీ మేడం గారు క్లాసులు ఫాలో అవ్వడం, అక్కడి నుంచి కంటిన్యూస్గా మేము మేడం గారు క్లాసులు వింటూ, అలాగే ఈ కేసెస్ గ్రూప్ డిస్కషన్ చేస్తూ, అలాగే ఈ కెంట్ మెటీరియల్ మెడికల్ కూడా రీడ్ చేయడం ఇది చేస్తున్నాము. సో భాగ్యం అలా దక్కింది మాకు. సో ఈ రోజున ఈ అవకాశం కల్పించినందుకు అనంతకృష్ణ మాస్టర్ గారికి మరొకసారి నమస్కారం చేస్తూ, నాకు ఈరోజు అందించిన ఈ మాస్టర్ ట్రీట్ చేసిన కేసులు డిస్కషన్లో భాగంగా ఒక కేసు నేను చదివి నాకు అర్థమైన రీతిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. శ్రీ గురుభ్యో నమః. వాసుదేవ. కేసు నెంబర్ 5. Case number 5. A girl aged about 14 years came to our dispensary with the following complaints. She was suffering from sneezing at morning and evening 6 a.m., 10 a.m., 6 p.m. to 10 p.m. She was suffering with this problem throughout the year. She was also suffering from cold. Because of this problem, she was becoming weak. Her cheeks very painful even to touch. She was suffering from worm infestation. Due to this getting stomach pain, she was also suffering from headache. It emanates by seeing upwards. Whenever she suffers from sneezing, she gets severe headache. At the time of birth, she suffered from distension of abdomen and indigestion. She also suffered from jaundice and used live 50 to 8 to 10 bottles for relief. Up to the age of 3 years, she suffered from loose motions. She also suffered from chicken pox at the age of 8th month. And she suffered from typhoid fever 3 years ago, and it lasted for 8 days. During fever, she fell down with vertigo. From that time onwards, she was getting backache. Now also, she was suffering with this backache. She was unable to sit and feel comfort on laying. Appetite was good, but no relish to take food. She was getting stomach pain at night, and it decreases after passing stool, which was hard. In the daytime, she passes stool 3 times. That was also hard. On 3 November 1980, Master EK prescribed tuberculum 200, 2 doses with 15 days gap, and natrum sulf 6x daily night for 1 month. వాసుదేవ. ఈ కేసు చూస్తే మాలాంటి లెర్నర్స్ ముందుగా ఈ ఫిజికల్ పాయింట్ చూసి ఏదో ఎక్యూట్ మందు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. కానీ
ఈ గ్రూప్ డిస్కషన్స్ వల్ల మాకు అర్థమైంది ఏంటంటే, ఈ కేసు అనేది ఫుల్‌గా స్టడీ చేయాలి. పాయింట్స్‌ని సమగ్రంగా అర్థం చేసుకోవాలి. సో, ఒకటో పాయింట్ వచ్చి జనరల్ సింప్టమే. ఏ గర్ల్ షీ వాస్ సఫరింగ్ ఫ్రమ్ స్నీజింగ్స్, కోల్డ్ ఇయన్నీ సఫర్ అవుతుంది. షీ వాస్ సఫరింగ్ ఫ్రమ్ ఇన్ఫెస్టేషన్ డ్యూ టు గెట్టింగ్, ఇదంతా జనరల్ సింప్టము. షీ వాస్ ఆల్సో సఫరింగ్ ఫ్రమ్ హెడేక్, ఇది ఆల్సో జనరల్ సింప్టమ్. కానీ అసలు పాయింట్ వచ్చి మనకి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఈ ఫోర్త్ పాయింట్‌లో పుట్టినప్పుడు డిస్టింక్షన్ ఆఫ్ అబ్డామిన్, తర్వాత జాండిస్ వచ్చింది. దీంతో సఫర్ అయింది ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్. 8-10 బాటిల్స్ ఆమె లైవ్ 52 అనే బాటిల్స్ వాడారు. అది చాలా ఎక్కువగా వచ్చినట్టు మనకు అర్థమవుతుంది. అంత క్రానిక్‌గా సఫర్ అయిందని చెప్పి మనకి ఈ విధంగా అర్థమవుతుంది. మళ్ళీ తర్వాత అప్ టు 3 ఇయర్స్ ఏజ్ షీ సఫర్డ్ విత్ లూజ్ మోషన్స్. 8 మంత్స్ ఏజ్‌లో చికెన్ పాక్స్, 3 ఇయర్స్ బ్యాక్ టైఫాయిడ్ ఫీవర్‌తో సఫర్ అయింది. సో చేంజ్ సింప్టమ్స్ అలాగా అక్యూట్ సింప్టమ్స్ చాలా బాధపడుతుందని అర్థమవుతుంది. ఇప్పుడు 14 ఇయర్స్, 3 ఇయర్స్ బ్యాక్ అంటే అప్పటికి ఆమెకి 11 ఇయర్స్. అప్పుడు టైఫాయిడ్ ఫీవర్‌తో సఫర్ అయింది. అప్పుడు బాగా వీక్ అయిపోయిందని చెప్పి మనకు చాలా బాగా అర్థమవుతుంది. ఆ టైంలో వెట్టిగా వచ్చి పడిపోయిందని దీనివల్ల అర్థమవుతుంది. తర్వాత బ్యాక్ ఏక్స్ కూడా స్టార్ట్ అయింది. నౌ ఆల్సో షీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ బ్యాక్ ఏక్, అన్ఏబుల్ టు సిట్. అప్పటి నుంచి తను నార్మల్‌గా అవ్వలేకపోయిందని చెప్పి మనకి ఈ విధంగా అర్థమవుతుంది. ఎప్టైట్ వాస్ గుడ్, బట్ ఏమీ తినలేకపోవడం అని అనిపించడం జరుగుతుంది. అలాగే గెట్టింగ్ స్టమక్ పెయిన్ ఇన్ నైట్ అని చెప్పి కూడా ఈ పాయింట్ల వల్ల తెలుస్తుంది. అంటే తను రెస్పిరేటరీ ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతుందని చెప్పి ఈ విధంగా మనకి అర్థమవుతుంది. అలాగే నంబర్ ఆఫ్ అక్యూట్ డిసీజ్‌తో సఫర్ అవుతుంది. పుట్టినప్పుడు మందు వాడింది, అక్కడ తగ్గింది. తర్వాత లూజ్ మోషన్స్ వచ్చాయి, మళ్ళీ అక్కడ మందు వేస్తారు, తగ్గింది. టైఫాయిడ్ ఫీవర్, చికెన్ పాక్స్ వచ్చింది, మళ్ళీ తగ్గింది. సో మనకి ఇక్కడ ఏమర్థమవుతుందంటే తను ఫీవర్ నుంచి కోలుకోలేకపోయింది. సో కాన్స్టిట్యూషనల్‌గా బాగా వీక్ అవుతూ వచ్చింది. సో ఒక చైన్ లాగా ఈ సింప్టమ్స్ అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు ప్రెజెంట్‌గా ఫిజికల్ సింప్టమ్స్‌కి వస్తే స్నీజింగ్స్ అండ్ ఫిజికల్ సింప్టమ్స్ సఫర్ అవుతుంది. కోల్డ్ కూడా వస్తుందని ఈ సింప్టమ్స్ అర్థమవుతుంది. సో సఫరింగ్ ఫ్రమ్ డైజెషన్, వామ్స్ ఇన్ఫెస్టేషన్, అంటే డైజెషన్స్ ప్రాబ్లమ్‌లోకి వెళ్ళింది. అంటే మనకి ఏం అర్థమవుతుందంటే అండి, ఫస్ట్ టైమ్‌లో పుట్టినప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్‌లోకి వెళ్ళిపోతుంది కేసు. పుట్టినప్పుడు డైజెషన్ ప్రాబ్లమ్ వచ్చింది కదా! మళ్ళీ సైకిల్ రిపీట్ అవ్వబోతుందని ఈ కేసు మూలంగా అర్థమవుతుంది. సో మనకి ఇక్కడ అర్థమవుతుందంటే ట్యూబర్కమ్‌లో ఇచ్చారన్నమాట. లిక్విడ్ ఫీవర్స్ మళ్ళీ రిలాప్స్ అవుతూ ఉన్నాయి. ఫీబుల్ కాన్స్టిట్యూషన్‌లో ఉంది. బాగా పెంజెస్‌కి తగ్గిపోయి సో చైనింగ్ సింప్టమ్స్. బుజ్జి గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. సైకిల్ సింప్టమ్స్‌ని రిపీట్‌గా వస్తూ ఉంటే దాన్ని కట్ చేయడానికి ట్యూబర్కులం వేస్తే కట్ అవుతుంది అని చెప్పి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సో కెంట్ మెటీరియా అమెరికాలో ఈ యొక్క కొన్ని లైన్ నేను చదువుతాను. ఎనీ ఆఫ్టర్ దీస్ సర్కమ్‌స్టాన్సెస్ విల్ బ్రింగ్ బ్యాక్ దీస్ సడన్ కేసెస్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫీవర్ వెన్ ట్యూబరిక్ ఈజ్ needed. So exposed intermediate comes out. He is of feeble constitution and his complaints have a tendency to relapse, and remedies well selected do not hold long. Though they act well at first, they must soon be changing symptoms. సో కేసెస్ అన్ని చేంజెస్ అవుతూ ఉన్నాయి. దీని మూలంగా మనకు అర్థమవుతుంది. అంటే నాకు అర్థమైంది ఏంటంటే జలుబు వచ్చింది, తర్వాత దగ్గు వచ్చింది, తర్వాత జ్వరం వచ్చింది, విరోచనాలు, తలనొప్పి, ఇలాగా ఒక చైన్ సింప్టమ్‌గా వెళ్తున్నాయి సింప్టమ్స్. సో ట్యూబర్కులం వేస్తే ఇవన్నీ కూడా కట్ అవుతాయని అప్పుడు బుజ్జి గారు అంటే డిస్కషన్‌లో బుజ్జి గారు ఇలా చెప్పారని చెప్పి ఆ సీనియర్ డాక్టర్ చెప్పడం. సో మాస్టర్ గారు ట్యూబర్కులం డోసెస్ 2 డోసెస్ విత్ 15 డేస్ గ్యాప్‌లో ఇచ్చారు. ట్యూబర్కులం 200. సో ఇది బాగా పనిచేసింది. అలాగే డైలీ డోసెస్ ఇంకా నేతంసాల్ కూడా ఇచ్చారు. సో ఈ విధంగా మాస్టర్ గారు ట్యూబర్కులం 200 ఇచ్చి ఈ కేసు ప్రకారం హ్యాండిల్ చేశారని అనుకుంటున్నాను. వాసుదేవ. వాసుదేవ. ఇంకా ఉందా? ఇంకా కేసు ఉన్నాయా? కంటిన్యూ చేయండి. వాసుదేవ. సో నెక్స్ట్ కేసు వచ్చి కేసు నంబర్ 11. ఏ మ్యాన్ ఏజ్డ్ అబౌట్ 15 years came to our dispensary. 50 years. 50 years, sorry. 50 years came to our dispensary with the following complaints. Since 3 years, he was suffering from headache, which was coming at 8 p.m. If it becomes, it lasts for 1 week. During headache,
He also suffers from vertigo, burning ache, sometimes gets pain in back and legs. Headache was pressing type of pain. It comes after exertion, walking long distance and during cold. Bowels were not regular. Getting sleep 1 hour after laying on bed. Sometimes wakes up in the middle of the night. He gets dreams of wild animals and somebody was fighting. He suffers from body pain during fever. Since 2 years, he was not drinking alcohol. At that time, also he used to suffer with headache, incomplete stool. And 1980, Master E.K. prescribed Naxomka 1 dose. సో మనకి ఇక్కడ ఈ సింటమ్స్ బట్టి చూస్తుంటే నక్సోముక అంటే ఒక పిక్చర్ మనకు వస్తుంది. ఆయన ఇరిటేటివ్ గా ఉంటాడు, వార్ సెన్సిటివ్ గా ఉంటాడు. సో మెంటల్ సింటమ్స్ మనకి ఏమీ కనిపించలేదు, కానీ కొన్ని సింటమ్స్ ఇక్కడ ఉన్నాయి. ఈ 5th పాయింట్ లో వచ్చి సిన్స్ 2 years he was not drinking ఆల్కహాల్ అంటే బిఫోర్ దట్ ఈజ్ టేకింగ్ ఆల్కహాల్ అని చెప్పి మనకి అర్థమవుతుంది ఇక్కడ. సో ఆల్కహాల్ డిటెక్టెడ్. సో అట్లాగే అదే సింటమ్ లో మనకి ఇన్కంప్లీట్ స్టూల్. సో నక్సోముక బేసికల్లీ కొంచెం మోషన్ ఫ్రీగా అవ్వలేకపోవడము, ఇన్కంప్లీట్ స్టూల్ ఫీల్ అవ్వడం, సో నక్సోముకలో ఉంటుంది. అట్లాగే థర్డ్ సింటమ్ వచ్చి ఈ గెట్ స్లీప్ 1 hour ఆఫ్టర్ లేయింగ్ అండ్ సమ్ వేకస్ అప్. సో ఈ నక్సోముకలో నిద్ర పట్టకపోవడము, తర్వాత తెల్లవారుజామున లేగడము, ఇవన్నీ కూడా ఉంటాయి. సో దీన్ని బట్టి మాస్టర్ గారు నక్సోముక 1 వేశారని చెప్పి అనుకుంటున్నాను. వాసుదేవ. అంటే ఈ కేసులో ఏంటంటే నక్సోముక ఇండికేట్ అయింది. మాస్టర్ గారు మెయిన్గా అందులో ఆ ఎడిక్షన్ అనేటువంటి దానికి, ఆ ఎడిక్షన్ అని సడన్గా మానేస్తే వచ్చినటువంటి ఎఫెక్ట్స్, అదంత ముందు ఎడిక్షన్ వల్ల వచ్చినటువంటి డైజెషన్ ప్రాబ్లమ్స్, ఈ హెడేక్, వర్టిగో, ఇవన్నీ క్రానిక్గా ఉన్నటువంటి ఇవన్నీ కన్సిడర్ చేసి నక్సోముక 200తో స్టార్ట్ చేయకుండా డైరెక్ట్గా 1 ఎందుకు ఇచ్చారు అనేటువంటిది కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. అంటే మాస్టర్ గారు అక్కడ కన్ఫర్మ్డ్గా నక్సోముక ఇండికేషన్ అనేటువంటిది, అది కూడా ఆ ఎడిక్షన్ యొక్క ఎఫెక్ట్ బాడీ మీద మేనిఫెస్ట్ అయినటువంటిది కాకుండా అసలు మైండ్లో ఉన్నటువంటి బ్లాక్ అనేటువంటిది, అసలు ఎడిక్షన్ అనేటువంటిది ముందు మెంటల్గా కదా ఆ బ్లాక్ అనేటువంటిది, దానివల్ల అక్కడి నుంచి మెంటల్ లెవెల్ నుంచి దాన్ని ఎలిమినేట్ అవ్వకపోతే 200 ఇచ్చినా మళ్ళీ ఏమవుతుందంటే మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. మళ్ళీ 2 weeksలో 3 weeksలో రిపీట్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. అందుకని అయితే అతను వైటల్ ఫోర్స్ విత్ స్టాండ్ అయ్యే దీంట్లో ఉంది కాబట్టి హయ్యర్ పొటెన్సీ ఇక్కడ డైరెక్ట్గా వేశారు మాస్టర్ గారు. అది అందులో ఉన్నటువంటిది. వాసుదేవ. నెక్స్ట్ కేసు, కేసు నెంబర్ 47. A man aged about 32 years came to our dispensary with the following complaints. He was getting pain in his stomach since 1 year. He had no time to take rest. Severe pain in the ribs. Sometimes gets pain in chest, which was a dragging type of pain. Sometimes there was heaviness in the chest. There was stabbing type of pain in the left hypochondriac region. 1 year ago, ribs got injured by steel piece, which was in the body. It was found in X-ray also, but there was no pain. That's why he did not take any action to bring out the piece. Since then, only he was getting pain at that region. He was a passing tool with mucus. If he reads books for half an hour, vision becomes blurred. On 10/10/1980, Master E.K. prescribed Hypercom 200 dose. సో ఈ కేసు చూడగానే మనకి అర్థమవుతుందండి. సో మాస్టర్ గారు డైరెక్ట్గా ఈ 4th పాయింట్లో 1 year ago ribs got injured by steel piece which was in the body. సో అక్కడ ఎక్స్రేలో ఫౌండ్ అయింది. తర్వాత దిర్ వాజ్ నో పెయిన్. ఆ టైంలో ఏం పెయిన్ లేదు, బట్ సిన్స్ దెన్ ఓన్లీ వాజ్ గెటింగ్ పెయిన్ అట్ దట్ రీజియన్. సో పెయిన్ మళ్ళీ స్టార్ట్ అయింది కాబట్టి ఈ ఐరన్ పీస్ వల్ల ఇంజ్యూర్ అయింది, లోపల ఉంది. సో మాస్టర్ గారు డైరెక్ట్గా హైపర్కమ్ 200 వేశారు. సో తుప్పు పెట్టిన మేకులు, గాజులు ఏదైనా తెగి లోతుగా గాయం ఏర్పడినప్పుడు మనము ఈ హైపర్కమ్ ఇండికేట్ చేస్తాము. సో ఇది డైరెక్ట్గా మాస్టర్ గారు హైపర్కమ్ 200 ఇచ్చారండి. దర్ ఇస్ నో డౌట్.
వాసుదేవ. వాసుదేవ్. నెక్స్ట్ కేసు. Vasudeva. Next case number 141. A lady aged about 26 years came to our dispensary with the following complaints. 3 years ago, she had lost delivery. Since then, she was getting backache and leg pains and occasionally vertigo. She was getting dyspnea and talking, working and walking fast. Menses was appearing for every 25 days. 2 days before getting menses, she suffers from cramps. At that time, backache and leg pains increases. White discharge since 1 year. Appetite was good. Sometimes she had less appetite at evening. Bowels were regular. Sleep was good. Drunken people will come in her dreams. She startles and wakes up. After that, she could not sleep because of fear. Weakness and drowsiness increases at 7 p.m. After third delivery, she used to get fever once in 6 months. She used to suffer with fever for a month. At the corner of right eye, cyst appeared. On pressing that cyst, she gets water from the nose. In winter, she gets headache, very irritable, and always scolds her children. On 4th November 1980, Master E.K. prescribed acid fast 200, 1 dose. In 12th November, he prescribed Palestella 200, 2 doses with 15 days cap. వాసుదేవ. ఈ కేసులో మనకి కొన్ని పాయింట్స్ అర్థమవుతున్నాయండి. ఇది కూడా మనం డిస్కషన్ చేయడం వల్ల ఈ కేసు బాగా అర్థమవుతుంది. సో పేషెంట్కి వచ్చి 26 ఇయర్స్. సో ఓవరాల్గా ఈమెకి 3 డెలివరీలు అయినాయి. సో అందులో 3 ఇయర్స్ క్రితము కూడా లాస్ట్ డెలివరీ అయిందని చెప్పి ఈ సింటమ్స్ని బట్టి మనకి అర్థమైంది. డెలివరీ అయిన తర్వాత వైట్ డిశ్చార్జ్ అనేది 1 ఇయర్ నుంచి స్టార్ట్ అయింది. సో 4th పాయింట్లో మనకి ఈ వైట్ డిశ్చార్జ్ సిన్స్ 1 ఇయర్ అని ఉంది. డెలివరీ తర్వాత నుంచి 6 మంత్స్కి ఒకసారి ఫీవర్ రావడం మొదలైంది. ఆ ఫీవర్ వచ్చి 1 మంత్ వరకు ఉండడం, ఈ సింటమ్స్ ఫీవర్ డెవలప్ అయినాయని తెలుస్తుంది. దాంతోపాటు మెన్సెస్ ఎవరి 25 డేస్కి వస్తున్నాయి, అంటే కొంచెం ఎర్లీగా వస్తున్నాయని చెప్పి మనకు అర్థమవుతుంది. సో 2 days బిఫోర్ గెటింగ్ మెన్సెస్ షీ సఫర్స్ విత్ క్రాంప్స్ అండ్ బ్యాకేక్, లెగ్ పెయిన్స్, ఇవన్నీ కూడా ఆఫ్టర్ లాస్ట్ డెలివరీ డెవలప్ అయ్యాయని మనకి అర్థమవుతుంది. 3 డెలివరీస్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ ఈమెకి 26 ఇయర్స్లో అవ్వడం వల్ల వైటాలిటీ బాగా సిక్ అయిపోయింది. ఈ 3 డెలివరీస్ ఆవిడికి ఫీవర్స్ 1 మంత్ కూడా డెవలప్ అయినాయి. సో మాస్టర్ గారు ఈ వైటాలిటీని పిక్ చేయడం కోసము ఆ వీక్నెస్ ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి మాస్టర్ గారు అట్లాగా వైటల్ ఫ్లూయిడ్ కూడా డిశ్చార్జ్ అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకుని మాస్టర్ గారు యాసిడ్ ఫాస్ 200 ఇచ్చారు. దాని తర్వాత 12th నవంబర్ ప్రిస్క్రైబ్డ్ పలెస్టెల్లా. దానికి ఏంటంటే 5th పాయింట్లో లెఫ్ట్ ఎపిటైట్ వాజ్ గుడ్, సమ్ టైమ్స్ హీ హ్యాడ్ లెస్ ఎపిటైట్ అట్ ఈవినింగ్ అని చెప్పి ఉంది. సో ఆ పాయింట్ చేసుకుని ఈ పలెస్టెల్లా కూడా ఇంటిగ్రేట్ అయింది. మరో పాయింట్ ఏంటంటే ఈ డ్రంకన్ పీపుల్ కల్లోకి రావడం అనేది కూడా ఈ పలెస్టెల్లాలో, పలెస్టెల్లా అనేది సెన్సిటివ్ డ్రగ్ అని చెప్పి మనకి అర్థమవుతుంది. నిద్రలో ఉలికి పడడం, దానివల్ల నిద్ర లేకపోవడం, వీటన్నిటి మీద మాస్టర్ గారు, అలాగే వీక్నెస్ అండ్ డ్రౌజీనెస్ ఇంక్రీజెస్ ఇన్ ద ఈవినింగ్. అలాగే మనకి లాస్ట్ పాయింట్ వచ్చి 10th పాయింట్లో వెరీ ఇరిటబుల్ అండ్ ఆల్వేస్ స్కోల్డ్స్ హర్ చిల్డ్రన్. సో ఇరిటబుల్గా ఉన్నప్పుడు పిల్లల మీద తన కోపం చూపిస్తుంది. ఈ బేసిస్ మీద పలెస్టెల్లా మాస్టర్ గారు 200 విత్ 2 doses 15 days గ్యాప్లో ఇచ్చారని చెప్పి నేను అనుకుంటున్నాను. వాసుదేవ. మనకి మాస్టర్ గారు ఇప్పుడు కూడా అంటే మనం మొదల నుంచి కూడా చెప్పుకుంటున్నాం. మాస్టర్ గారి
వ్యూ అనేటువంటిది కాంప్రహెన్సివ్ వ్యూ, మొత్తం పేషెంట్ని చూడగానే దూరం నుంచి చూసినా కూడా వాళ్ళకు ఉన్నటువంటిది రుగ్మత ఏమిటి అనేటువంటి తెలుసుకునేటువంటి కెపాసిటీ ఆయనకుంది. ఒకసారి మాస్టర్ గారు ఈ క్లాసెస్ అవి కండక్ట్ చేసిన సందర్భంలో ఆయన అలా పేషెంట్ని చూసి చూడగానే పేషెంట్ అనేటువంటివన్నీ స్కాన్ చేసినట్టు చెప్పడం, అవి చూసిన తర్వాత ఒకళ్ళు మాస్టర్ గారిని అడిగారు, మాస్టర్ గారు మీరు అలా చూడగానే మీకు వాళ్ళపై మయాదం, వాళ్ళ ముందున్నటువంటి జనరేషన్స్ నుంచి వచ్చినటువంటివి, ఇప్పుడు ఉన్నటువంటివి అన్నీ మీకు తెలిసిపోయాయి కదా అంటే ఏమనుకున్నారంటే, మామూలుగా ఫేస్ రీడింగ్ అని ఒకటి ఉంది. అంటే మొదలు వచ్చినటువంటి వాళ్ళ మొహం చూసి, ఆ ముఖం మీద ఉన్నటువంటి ముఖ సాముద్రికం, ఆ రేఖలు అవి చూసి, అలాగే హ్యాండ్ చూసి చూసి వాటిని బట్టి వాళ్ళని ఏమో వాళ్ళని అడగక్కర్లేకుండా తెలుసుకోవచ్చు అనేటువంటిది ఉంది. కానీ మాస్టర్ గారిది ఫేస్ రీడింగ్ కాదు, హార్ట్ రీడింగ్. అంటే వాళ్ళ యొక్క హృదయం ఏమిటి, వాళ్ళ యొక్క హృదయం అంటే ఫిజికల్ హార్ట్ అని కాదు, వాళ్ళ లోపల వాళ్ళ యొక్క సోల్ ఏమిటి అనేటువంటిది అది ఆ లెవెల్లో చూడగలరు మాస్టర్ గారు. అయితే మాస్టర్ గారు చెప్పారు, ఇవి వాటి వల్ల వీటి వల్ల తెలుసుకోవచ్చు, కానీ మన హ్యానిమన్ గారు ఈ సైన్స్ కనిపెట్టి మనకి ఇచ్చినటువంటి ఆయన మన సిస్టమేటిక్గా కేస్ షీట్ రాసుకుని దాని ప్రకారం టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అనేటువంటివి, సిమిలారిటీ ఆఫ్ సిమ్టమ్స్ అనేటువంటిది చూసి ఆ పద్ధతిలో వెళ్ళాలని చెప్పారు. కాబట్టి మనం దాన్ని ఆ పద్ధతిలో చేయాలంటే మాస్టర్ గారిని, మీకు ఇవన్నీ తెలుసు కదా, మరి మీరు కేస్ షీట్ మళ్ళీ రాయడం ఎందుకు, మీరు చూడాల్సిన అవసరం ఏడన్నట్టుగా అడిగారు అన్నమాట. అంటే చెప్పారు, లేజినెస్ పనికిరాదు. హ్యానిమన్ గారు ఏం చెప్పారంటే, నువ్వు నీ మైండ్, నీ సెన్సెస్, వాటితో అబ్జర్వేషను ఇవన్నీ కూడా చేసుకుని నువ్వు కేస్ షీట్ సమగ్రంగా రాసుకోవాలని చెప్పారు కదా, అందుకని దాంట్లో బద్దకించడం అనేటువంటిది పనికిరాదు, అక్కడ సిస్టమేటిక్గా చేయాలి. నేను అలా చూసి చేసే కదా అని మీరు కూడా బద్దకించేసిన తర్వాత కేస్ షీట్ అవి తయారు చేయకుండా మీరు కూడా చూసేసి అర్థమైపోయింది అనుకుని మందులు ఇస్తే అది చాలా అనర్థం అవుతుంది అని చెప్పారు. అందుకని మా అందరికీ వార్నింగ్ ఇచ్చారు మాస్టర్ గారు, ఎవళ్ళు కూడా మీరు ఆ ప్రొసీజర్ ప్రకారం కేస్ షీట్ తయారు చేసి అవన్నీ కూడా పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు చేయండి, కానీ మిగతా మెథడ్స్ అప్లై చేసి మీకు అర్థమైపోయిన కేసు అనుకోకండి అని చెప్పారు. అందుకని మేము మొత్తం ప్రొసీజర్ అంతా అలాగే ఫాలో అయ్యేవాళ్ళం, అలా అవుతున్నాం కూడా ఇప్పుడు కూడా. వాస్తవ నెక్స్ట్ కేసు చెప్పండి. వాస్తవ కన్క్లూజన్ మాస్టర్ గారు. సో మేము ఒక గ్రూప్గా ఏర్పడి మేడం గారు, శ్రీదేవి గారు, మన్మోహన్ గారు ఇలా గ్రూప్ కేసెస్ డిస్కస్ చేయడం వల్ల మాకు తెలియని విషయాలు మేము కేసులు ఈ మధ్యన చూడడం మొదలుపెట్టాము. ఎలా చూడాలి, ఏ విధంగా చూడాలి, ఏ పాయింట్లు బేసుకుని చూడాలి అనేది మనకు సమగ్రంగా ఈ డిస్కషన్ వల్ల వాళ్ళ వ్యూస్ మనకి ఎక్స్ప్రెస్ చేయడం వల్ల దానివల్ల దాంట్లో ఉన్న పాయింట్లు మనకు తెలిసి ఇంకా ఎఫెక్టివ్గా పనిచేయడం అన్నది మనకు దీనివల్ల చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదొకటండి. అట్లాగే కెంట్ మెడికల్ చదవడం వల్ల యూజ్ ఏంటంటే, ఈ మెడికల్ టెర్మినాలజీ అనేది మాకు మామూలుగా తెలియదు అసలు. మెడికల్ టెర్మినాలజీ అనేది మామూలుగా బీహెచ్ఎంఎస్ డాక్టర్స్ చేసిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది. సో మాలాగా ఈ బీకామ్, బిఏ, బీఎస్సీ చేసిన వాళ్ళకి టెర్మినాలజీ అనేది అర్థం కాదు. ఒకవేళ పేషెంట్ వచ్చి నిజంగా టెర్మినాలజీ వాడితే మేము బ్లాంక్ ఫేస్ పెట్టకుండా మాకు కూడా కొంత టెర్మినాలజీ రావాలి. అంటే మేము కూడా కొంచెం నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోవాలంటే అది వేరే వాళ్ళ చేత గ్రాఫ్ చేయాలి. అది వేరే వాళ్ళు ఎవరంటే మన సీనియర్ డాక్టర్స్ దగ్గర మనం ఆ పాయింట్‌లని క్యాచ్ చేసి, ఆ పాయింట్లు వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు థైసిస్ అనగానే ఇది ట్యూబర్‌క్లోసిస్‌కి మీనింగు, ఇది ట్యూబర్‌క్లోసిస్‌కి మరో పేరు. ఇట్లాంటి ఈ పేర్లన్నీ మనకి ఈ కెంట్ మెటీరియల్‌గా జరగడం వల్ల మనకి ఈ విధంగా అర్థమవుతుంది. సో దట్ ఇంకా ఎఫెక్టివ్‌గా, ఇంకా పర్మనెంట్‌గా మనం ఇయన్నీ కూడా చేయొచ్చని ఈ విధంగా గ్రూప్ డిస్కషన్‌లో మనకు అర్థమవుతుంది.
సో ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్ గారికి, అలాగే ఈ వ్యూస్ అన్ని షేర్ చేస్తున్న మేడం గారికి, మన్మోహన్ గారికి, సిద్ధు మేడం గారికి, అలాగే మురళి మారుతిరావు గారికి, ఇలా చాలా మంది వ్యూస్ ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ వాసుదేవ. వాసుదేవ. మాస్టర్ గారి యొక్క ట్రైనింగ్లో ఉన్నటువంటిది ఏంటంటే, మేము డిస్పెన్సరీలో మాస్టర్ గారి దగ్గర ఆయన ఎలాగా పేషెంట్తో మాట్లాడుతున్నారు, తర్వాత పేషెంట్ని అంటే మనం ఏంటంటే మామూలుగా జనరల్గా మెడికల్ ఫీల్డ్ ఏంటంటే మనం హాస్పిటల్స్లో వాటిలో చూస్తుంటాం. డాక్టర్ దగ్గర పేషెంట్ వెళ్ళినప్పుడు పేషెంట్ని ఏంటంటే ఏమీ తెలియదు అన్నట్లుగా ఏదో ఏదో మనం చాలా స్పెషలిస్ట్, మనం చాలా గొప్పవాళ్ళం, వాళ్ళకి ఏం తెలియదు అని అన్నట్లుగా అలా ఉంటుంది. కానీ మాస్టర్ గారు ఎప్పుడు కూడా పేషెంట్ ఎవరు వచ్చినా సరే వాళ్ళు లిటరేట్సా ఇల్లిటరేట్సా అనేటువంటి దాంట్లో సంబంధం లేదు. ఎవరు వచ్చినా సరే ఆ రూపంలో వచ్చినటువంటిది వాసుదేవుడే, పరమాత్మే అనేటువంటి భావన దాంతో అంటే అవతల వాళ్ళు పూర్తిగా ఒకసారి వాడు ఉన్నటువంటి విషయం చెప్పకపోయినప్పటికీ, ఎందుకంటే వాళ్ళని చెప్తే కానీ మనం సమగ్రంగా మనకు తెలియదు. హోమియోపతిలో ముఖ్యమైనటువంటిది ఏంటంటే పేషెంట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అదే హ్యాన్మన్ గారు ఆ అఫరెన్స్లో ఆయన ఇచ్చినటువంటిది. ఎన్ని రకాలుగా మనం ఆ కేసు అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవడానికి కేస్ షీట్ తయారు చేసుకోవాలి అనేటువంటిది. అందుకని ఏమన్నారంటే కేస్ షీట్ సమగ్రంగా తయారైతే ఏ కంప్లీట్ కేస్ టేకెన్ ఈజ్ ఆల్రెడీ ఏ హాఫ్ క్యూర్. అంటే మనం కేసు పూర్తిగా మనంతటా మనం పేషెంట్ని అబ్జర్వ్ చేసి ఆయన ఎన్ని రకాలుగా చెప్పారు, అందులో ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అందరూ మనకి అనుకున్నట్టుగా ఇవ్వరు. మనం కేస్ షీట్లో మనం రాసుకుని ఉంటామే, ఆ రాసుకున్నట్లుగా వాళ్ళ వరసని చెప్పరు. అలా చెప్పాలని అనుకుంటే మనం పొరపాటు పడతాం. అందుకని వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఏ రకంగా చెప్పారో అది మనం రాసుకోవాలి. అది మనం చేయవలసినటువంటిది. అదంతా మనం వాళ్ళ తాలూకు వాళ్ళు ఒక్కోసారి ఒకే సిట్టింగ్లో కేసు సంగతి అంతా కూడా తెలియకపోవచ్చు. అది మేము కూడా చాలాసార్లు ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసాం. ఒకే సిట్టింగ్లో మనకంతా కొత్తగా వచ్చినటువంటి వాళ్ళ విషయం అంతా మనం పూర్తిగా ఒకే సిట్టింగ్లో తెలిసిపోయి మనం వెంటనే వాళ్ళకి డ్రగ్, వాళ్ళ కాన్స్టిట్యూషన్ డ్రగ్ తెలుసుకుని ఇచ్చేద్దాం అని అనుకోవడానికి వీల్లేదు. ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఒక్కోసారి కొంత టైం పడుతుంది. 2 సార్లు 3 సార్లు 4 సార్లు వాళ్ళతో సీటింగ్ అయిన తర్వాత కానీ అర్థం కాదు. ఈ లోపల వాళ్ళకి అక్యూట్గా ప్రమాదకరమైనటువంటివి ఏం లేకపోతే ప్లసిబో ఇచ్చి పంపించి మనం ఏం తప్పలేదు. మళ్ళీ మనం వాళ్ళకి అర్థమైన తర్వాత సూటబుల్ మెడిసిన్ అనేటువంటిది సెలెక్ట్ చేసి వేయాలి. ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా పరిశీలించవలసినటువంటి అంశాలు. అందుకని మాస్టర్ గారు మాకు ఆయన యొక్క స్థాయిలో మనం చేయగలిగినటువంటి చేయలేము. కానీ మన స్థాయికి వచ్చి మనం ఎలా చేయాలి సిస్టమేటిక్గా అనేటువంటిది మాస్టర్ గారు నేర్పారు. తర్వాత ఎప్పటికప్పుడు సరిదిద్దారు. ఇవన్నీ చేశారు కాబట్టి ఈనాడు మేము కొంత ఆయన ఇచ్చినటువంటి పద్ధతిలో పనిచేయగలుగుతున్నాం అన్నమాట. అందుకని ఈ మాస్టర్ గారి యొక్క కేసెస్ స్టడీ చేయడం అనేటువంటిది చాలా మంచి పని.
అది మాస్టర్ గారు స్టార్టింగ్ ఎలా చేశారు అనేటువంటిది మనకు బాగా తెలుస్తుంది. మనకి ఆ మాస్టర్ గారు ఇది చేసిన తర్వాత మళ్ళీ మాస్టర్ గారు లెక్చర్స్ వినాలి. అది మనం చేయాల్సింది. మనం ఇది చేసిన తర్వాత పర్వాలేదు మనకి అనుకోవడానికి వీల్లేదు. ఇది అయిన తర్వాత మాస్టర్ గారు లెక్చర్స్ మళ్ళీ మళ్ళీ వింటే అప్పుడు మళ్ళీ మనం కెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి పుస్తకం చదివితే మనకు బాగా అర్థమవుతుంది. చాలా లైఫ్ టైం పని అది. ఒకసారితో అయిపోయేది కాదు. అది మనం చేయవలసింది.